నిర్వహిస్తోంది. కార్యక్రమంలో భాగంగా చైతన్య విద్యారథం ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా క్లస్టర్ పరిధిలోని పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రభుత్వ బడులలో విద్యార్థులను చేర్పించామని ఇల్లు పర్యటించి తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారిని నాగలక్ష్మి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందిగామ ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, చందాపురం ప్రధానోపాధ్యాయులు శ్రీ రాజశేఖర్, ప్రధానోపాధ్యాయులు శ్యామ్ ప్రసాద్, పద్మ, ఉపాధ్యాయులు శ్రీధర్, రామారావు, కోటేశ్వరరావు, హనుమంతరావు, కొండమీర్లో లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే పేరెంట్స్ కూడా మన పాఠశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చూస్తే అదేవిధంగా మన పాఠశాల విద్యార్థులు ఏ విధంగా జరుగుతుందో ఆకర్షితులై ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా మన స్కూల్స్ రావడం జరిగింది. వెంకటేశ్వర గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అదే టీచర్స్ అందరి సమక్షంలో కొంతమంది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు వారి యొక్క పేరెంట్స్ సమక్షంలో మన పాఠశాలలో చేరడం జరుగుతూ ఉంది. మన అందరికీ కూడా గర్వకారణం. రాబోయే రోజుల్లో మా ప్రభుత్వ పాఠశాల అనేక రకాల సదుపాయాలు, వసతులు కల్పిస్తా ఉన్నాం. ఈ వసతులకి, సదుపాయాలకి, మనం ఇచ్చేటువంటి విజ్ఞానానికి ఆకర్షితులై పేరెంట్స్ అందరూ కూడా మన గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్చాలని చెప్పేసి మనందరం కోరుకుందాం. మన ప్రభుత్వ పాఠశాలలో విలువలతో కూడిన విద్య ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల ఒత్తిడి లేని విద్య ఉంటుంది. అదే కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అయితే పిల్లల్ని ఒత్తిడి గురి చేస్తూ ఉంటారు. అనేక మంది ఆత్మహత్యలకు కూడా లోనవుతా ఉన్నారు. మన పాఠశాల అట్లాంటి ఒత్తిడి లేవు. పిల్లలు స్వేచ్ఛ వాతావరణంలో విద్యను అభ్యసిస్తారు. కాబట్టి మన పాఠశాలలో చేర్చాలని చెప్పేసి ఇతర ప్రైవేట్ స్కూల్స్ యొక్క పేరెంట్స్ కూడా మనం కోరుతా ఉన్నాం. మన ప్రభుత్వ బడి ప్రత్యేకతలు: అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే ఉచిత విద్యా బోధన. మనందరికీ తెలుసు, మన ప్రభుత్వ పాఠశాలలో విద్యను ఇచ్చేటువంటి ఉపాధ్యాయులు అనేక టెస్టులు రాసి టీఎస్సీల ద్వారా అనేక ఒత్తిళ్లకు గురై టెస్ట్ ద్వారా పాస్ అయ్యి మన ప్రభుత్వ పాఠశాలలో చేరడం జరిగింది. అదే ప్రైవేట్ పాఠశాలలో చదివే ఉపాధ్యాయులు కూడా మనందరికీ తెలుసు. మన పాఠశాలలో ఉద్యోగులని ఉపాధ్యాయులు మాత్రమే మనందరూ స్థానికంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగులని ఉపాధ్యాయులు మాత్రమే ప్రైవేట్ స్కూల్స్ బోధన చేస్తూ ఉంటారు. కాబట్టి అన్ని విధాలుగా మన పాఠశాలలో విద్యా బోధనలు మెరుగుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనందరికీ తెలుసు, మన ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో విద్యాశాఖ తీసుకున్న దగ్గర నుంచి మన పాఠశాల అనేక రకాలుగా ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగా ఇటీవల జరిగినటువంటి ఎస్ఎస్సీ రిజల్ట్స్ లో మన 10th క్లాస్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి మా పాఠశాలలో ఏమేమి జరుగుతున్నాయి అనేది మనం ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది మనందరికీ. మనం ఇప్పటికే మనం ఎన్రోల్మెంట్ చేసుకొని ఉన్నాం, ఎన్రోల్మెంట్ డ్రైవ్లు చేసుకొని ఉన్నాం, పిల్లల్ని చేరుస్తూ ఉన్నాము. అయితే ఇంకా దీన్ని ప్రచారంలోకి తీసుకురావడం కోసంగాను మనం చైతన్య రథం పేరుతోటి మన ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. మరి ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మందికి తెలియని విషయాలు మనం చెప్పాల్సింది. ఇప్పుడు మనం దీనిలో భాగంగా చాలా స్కూల్స్కి పిఎంసీ స్కూల్స్ అనే పేరుతోటి మన నందిగామ హై స్కూల్ పిఎంసీ స్కూలు, అలాగే లింగాలపాడ హై స్కూల్ పిఎంసీ స్కూల్ నందిగామ మండలంలో మరి ఈ స్కూల్స్కి ఎన్నో నిధులు సమగ్ర శిక్ష ద్వారా పిఎంసీ ప్రోగ్రాం కింద అందించబడుతున్నాయి. దీనిలో స్పోర్ట్స్ డెవలప్మెంట్, పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం గాను చాలా అనేక రకాలైనటువంటి ఫండ్స్ ఇవ్వబడుతున్నాయి. దీనిలో భాగంగా
స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఏర్పాటు చేయడం కోసం గాను గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం గాను నిధులు ఇవ్వబడ్డాయి. కిచెన్ గార్డెన్, ర్యాంపులు, సోప్ పిట్లు, అలాగే చాలా ఈ సిడబ్ల్యూఎస్ఎన్ కోసం గాను ట్రావెలింగ్ ఎలవెన్స్, అలాగే పాల్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ సౌకర్యాలు, స్పోర్ట్స్ కిట్స్, ఎన్నో రకాలైనటువంటి, అలాగే ఇంకా అతి ముఖ్యమైనటువంటి ఏంటంటే అత్యంత రుచికరమైనటువంటి పోషక విలువలు ఉన్నటువంటి మిడ్ డే మీల్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద చాలా రుచికరంగా మధ్యాహ్న భోజనం అందజేయబడుతుంది. యూనిఫామ్స్, బుక్స్, నోట్ బుక్స్, అలాగే షూ, ఇవన్నీ కూడా మనందరికీ ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. మరి అవే ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ప్రైవేట్ బడుల్లో చేరే పిల్లలకి సంవత్సరానికి ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లోనే 50,000 ఖర్చు చేయబడుతున్నాయి. అవి కనుక మనం వాళ్ళని మోటివేట్ చేయగలిగితే మన పిల్లల్ని, చాలా మంది పిల్లల్ని మన పాఠశాలల్లో చేర్చుకోవడానికి అవకాశం ఉంది. మరి అలాగే ప్రతి మోడల్ ప్రైమరీ స్కూల్లో 5 టీచర్లు ఉన్నారు, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కళ్ళు. అది చెప్పి మనం ఎన్రోల్మెంట్ని పెంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు చాలా విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తాయి. కాబట్టి మీ పిల్లలందరినీ మా పాఠశాలల్లో చేర్చాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి మనం ఎన్రోల్మెంట్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మండల విద్యాశాఖకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నానండి.